अच्छा है साहब, खाना सब अच्छा है, दाल वाल और अचार है, पानी का पैकेट है, सब अच्छा दे रहा है सर। आज आलू का सब्जी है। डेली 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 आता हूँ। दाल रहता, कभी सब्जी रहता, कभी वो अपना क्या बोलते कैबेज, और आज आलू है। సార్ ఈ అన్నం చాలా మంచిగా ఉన్నాయి. మాకి అబ్బా ఆరాంగా ఉన్నాయి. మాకు కడుపు కూడా చల్లగా అయింది. అబ్బా ఇది మంచిగా ఉంది. నాస్టా చాలా మంచిగా ఉంది. ఇది రైస్ కూడా మంచిగా ఉంది. భోజనం నాస్తా మంచిగా ఉంది. బాబా చాలా మాకు ఖుషి 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 బెస్ట్. కర్రీ 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 కూడా చాలా మంచిగా ఉన్నాయి సార్. కర్రీలా కర్రీ ఇప్పుడు ఇది ఆలు ముండ కర్రీ ఇచ్చింది సార్. ఆలు మసాలా కర్రీ ఇచ్చాను. చాలా ఆలు మసాలా మంచిగా ఉన్నాయి. మటన్ లెక్క ఉన్నాయి అక్కడ. బాబా బాబా మస్తు చాలా మంచిగా ఉన్నాయి సార్. బా తబేత్ ఖుషి అయింది మాది. సూపర్ అన్న. అయ్యో మనకు రైస్ కూడా చూడండి మంచిగా పుల్లలు పుల్లలు హెచ్ఎంటీ రైస్. ఫుడ్ కూడా బాగుంది. మనకి ఇది వర్త్ అన్న. ఈరోజు ఆలు కర్రీ, ఆలు మసాలా మారుతుంటుంది. ఒకరోజు పప్పు, ఒకరోజు వాళ్ళు వేరే వేరే కర్రీస్, దాంతోపాటు ఒక పచ్చడి, వాటర్ ప్యాకెట్స్. చాలా రీజనబుల్ అన్న. బయట పోతే ఇదే పోతే మనం 100 రూపాయలు బగారా రైస్ ఇది, మళ్ళీ దానిలో మిల్ మేకర్ అన్నీ యాడ్ చేస్తారు. అదే బయట పోతే ఇదే ఇప్పుడు పక్కనే మిల్స్ ఉంది, అక్కడ పోతే 100 రూపాయలు, మనకి ఇక్కడ 5 రూపాయలలో వస్తుంది. ఇంకేం కావాలన్న? అంతా బాగానే ఉందన్న. ఫుడ్ అంతా బాగానే పెడుతున్నారు. మన వాళ్ళందరూ సూపర్ గా పెడుతున్నారు. టైం టు టైం ఫాలో చేస్తున్నారు. అంతా మాత్రం చాలా బాగుంది. కానీ ఏంటంటే కొంచెం వాటర్ గురించి కొంచెం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్లేస్ సరిపోవట్లేదు. కొంచెం పెద్దగా ప్లేస్ పెడితే ఇంకా బాగుంటది. నెక్స్ట్ ఏంటంటే మన వాళ్ళు టైం టు టైం తీస్తున్నారు, టైం టు టైం చేస్తున్నారు. అంతా ప్రిపరేషన్ గా ఉంది. మన తెలంగాణ మార్నింగ్ టైం టిఫిన్స్ తింటున్నాం అన్న. ఏమి తిన్నాం అంటే ఇడ్లీ పెడతారన్న, బజ్జీ పెడతారన్న. అంత బాగానే ఉంది. మొత్తం సూపర్ గా ఉంది. అంతా బాగానే ఉంది. ఈ రోజు ఫుడ్ ఏంటంటే అన్న మనకి ఆలు కర్రీ ఒకటి పెట్టారన్న. నెక్స్ట్ అంటే మనకి పచ్చడిని, రైస్ని, సాంబార్, పప్పు పెట్టారన్న. కర్రీ రోజు మారుతూ ఉంటది అన్న. ఆ గొడవ ఏమీ లేదు. నెక్స్ట్ ఏంటంటే మొత్తం బాగానే పెడుతున్నారన్న. కానీ కొంచెం మనకు కొంచెం ఇక్కడ సెక్యూరిటీ ఉంటే బాగుంటదండి. ఎందుకంటే లోకల్ రోజు తినేవాళ్ళు ఉంటాం, కానీ కొంచెం వేరు వేరుగా వచ్చేవాళ్ళు ఏదో తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం కొంచెం ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కొంచెం బెదిరిస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చోకూడదు, అక్కడ కూర్చోకూడదు, ఇచ్చేయకూడదు, ఇచ్చేయకూడదు అంటూ ఉంటారు. కానీ అవి కాకుండా కొంచెం మనకు కొంచెం సెక్యూరిటీ పెడితే ఇంకా చాలా బాగుంటది అన్న. ఎందుకంటే కొత్తగా తెలిసిన వాళ్ళకి ఇదే భాష రావాలని చెప్పి ఏమీ లేదు కదా. ఏదో వచ్చి 5 రూపాయలు కదా అని చెప్పి మనం పెట్టిన పాలసీ అయితే మాకు చాలా బాగుంది. కానీ కొత్తగా ఇష్యూ అయిన వాళ్ళు కొంచెం భయపడిపోతూ ఉంటారన్న. దాని గురించి కూడా మనతో ఇక్కడ అయితే మాకు చాలా బాగుందన్న. అన్ని ప్లేట్లు వేరేగా పెడుతున్నారు. అమౌంట్ కూడా ఉంటాయి తీసుకుంటున్నారు తప్ప లేకపోతే లేదు. కానీ అమౌంట్ ఇష్యూ ఏమీ లేదు. ఆకలితో ఉన్నాడు ప్రతి వాడు ఒకటి తినొచ్చు. అంతా బాగానే ఉంది. కానీ ఏంటంటే కొంచెం లోకల్ మాఫియా అనేది కొంచెం ఎక్కువైందని ఇక్కడ. కొంచెం అది చూసుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే కొంచెం వాళ్ళు కూడా తినకుండా భయపడిపోయి పోయేవాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు ఇక్కడ. మొత్తం అంతా మన ఏరియా అయితే బాగుంది. ఫుడ్ మాత్రం చాలా బాగుందన్న. సరేనా, మన ప్రభుత్వం అయితే సూపర్ గా ఉందన్న. ప్రతి చోట పెట్టారు, ప్రతి పక్కన పెట్టారు. కానీ కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా గుర్తించాలా. ఎందుకంటే ఇది మన మన తెలుగు రాష్ట్రం కాబట్టి మనం గుర్తించాలా. మంచిగా ఉందన్న. పేదవాళ్ళకి ఇది చాలా అమూల్యంగా ఉన్నాయి. ఇది ఎందుకంటే పొద్దున టిఫిన్స్ ఉన్నాయి, మధ్యాహ్నం లంచ్ ఉన్నది, రోజు ఒక ఐటమ్ ఉంటుంది సార్. ఇలా పూరి వచ్చింది, రాగి ఇడ్లీ, రాగి ఉప్మా, అట్లా ఏదో ఒకటి డైలీ ఒకటి వెనీ చేంజ్ అవుతుంటుంది సార్. మిలెట్స్ ఇడ్లీ, మిలెట్స్ ఉప్మా, పొంగల్, పూరి ఇట్లా. మీల్స్ ఇలా డాల్చి బగారా రైస్, ఆలూ కర్రీ, హల్వా. డైలీ మెనూ పప్పు, కర్రీ. ఇలా గురువారం కదా బగారా రైస్ వస్తుంది, మళ్ళీ ఆలూ కర్రీ చూడండి, ఆలూ కూర్మా, మళ్ళీ అక్కడ స్వీట్. మంచిగా ఉంది సార్. టిఫిన్ లో రోజుకొక మెనూ, లంచ్ లవి రోజు చేంజ్ అవుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.